రైట్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. ప్రముఖ సినీ ఆర్టిస్టు సీనియర్ సినీ నటులు నల్లగొండ మిర్యాలగూడ వాస్తవ్యులు మల్లిడి వెంకటరామ రెడ్డి అలియాస్ నందమూరి బాలకృష్ణగా చెప్పుకునే సీనియర్ ఆర్టిస్ట్తో మనం ఉన్నాం. ప్రస్తుతం వారి సినీ రాజకీయ ప్రస్థానం, వారి జీవితంలో ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి ప్రయాణ వివరాలను వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం వారితో వారి నివాసంలో ఉన్నాం. వారి మాటలోనే వారి సినీ ప్రయాణంపై కొన్ని ఆసక్తికర విషయాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. బాగున్నా? ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ వారికి తెలుగు చాలా నమస్కారం అండి. సార్ చెప్పండి, ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ స్వస్థలం ఎక్కడి నుంచి ప్రారంభమైంది మీ సినీ జీవితం? ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు ఎంఆర్ రెడ్డి అండి. నా బాల్యం నేను ఈస్ట్ గోదావరి అనపర్తి దగ్గర ఉన్న మహేంద్రవాడ అనే విలేజ్లో మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నేను పుట్టడం జరిగిందండి. మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్గా వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం దగ్గర ఒక కుగ్రామానికి వలస వెళ్ళటం జరిగిందండి మా నాన్నగారు. నేను నా బాల్యం మొత్తం తాడేపల్లిగూడెం దగ్గర విలేజ్లోనే, అంటే పుట్టింది కూడా అక్కడే కదా, వెస్ట్ గోదావరిలో పుట్టా. ఈస్ట్ గోదావరిలో మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టిన వెస్ట్ గోదావరి నా జీవితం అంతానండి. ఆ విలేజ్లో, ఆ విలేజ్లోనే నాకు ఇంచుమించు 29 సంవత్సరాల వరకు వెస్ట్ గోదావరిలో గడిపానండి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీనండి. ఆ ప్రైవేట్ ఎంప్లాయీగా ఈస్ట్ గోదావరిలో అనపర్తి దగ్గర ఉన్న తవుడు ఫ్యాక్టరీలో పనిచేసా. తర్వాత వెస్ట్ గోదావరి గణపవారానికి నేను ఫ్యాక్టరీకి మారినమాట. శాలరీ గురించి మారుతుంటాం కదా. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కోదాడ నుంచి మిర్యాలగూడ అండి. అదే ఉద్యోగ నిమిత్తం వచ్చి ఈ మిర్యాలకు వచ్చి 33 సంవత్సరాలు నిండి దాటినట్టు ఉంది. నేను 1993 ఫిబ్రవరి 23ని ఈ మిర్యాలగూడలో ఉన్న రైల్వే స్టాక్ దగ్గర ఉన్న సాల్వెంట్ ఫ్యాక్టరీ, అంటే త్రిపుల రాజు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పీకర్, అప్పుడు ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే, స్పీకరు, ఆయన కంపెనీలకు వచ్చి నేను 29 ఏళ్ళు వరకు ఆ కంపెనీలు పనిచేశానండి. ఆ మూసి వరకు. మూసిన తర్వాత కూడా ఇంక నేను ఎటు వెళ్ళకుండా నేను ఇదే మిర్యాల కూడా ఇల్లు కట్టుకున్నా, భూములు కొన్నానండి. ఇక్కడ రకరకాలుగా ఇక్కడ సెటిల్ అయ్యానండి. మాకు ముగ్గురు అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి పేరు ఎం సుష్మాదేవి అండి, రెండో అమ్మాయి పేరు ఎం శిరీషాదేవి, మూడో అమ్మాయి పేరు ఎం సౌజన్యదేవి. ఆ ముగ్గురు కూడా ఇంటి పేర్లు అయ్యే ఉంచుకున్నారు. అమ్మాయి పెద్దోడి పేరు కేతిరెడ్డి చిత్తేందర్ రెడ్డి అండి. పెద్ద అమ్మాయి అల్లుడు ఇన్ఫోసిస్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 9 సంవత్సరాలు అమెరికాలో జాబ్ చేసి తర్వాత నేను అన్నాను, ఎంత డబ్బు సంపాదించినా ప్రేమలో అభిమానాలు ముఖ్యం, ఎంత ఆస్తులు సంపాదించిన భూమి మీద అని అమెరికా నుంచి వాళ్ళని ఇక్కడ రప్పించి హైదరాబాద్కి అండి. హైదరాబాద్లోనే ఇప్పుడు ఉన్నారండి వాళ్ళు. అలాగే మా రెండో అమ్మాయి హైదరాబాద్లో ఉంది. అల్లుడు గారు హర్షవర్ధన్ రెడ్డి గారండి. ఆయన ప్రైవేట్ దాంట్లో మంచి పొజిషన్లో ర్యాంకులో ఆయన జాబ్ చేస్తున్నారు. అలాగే మూడో అమ్మాయి తెల్లాపూర్లో ఉన్నారండి. తెల్లాపూర్లో మా సింధూర్ రెడ్డి గారు భర్త. సో చెప్పండి సార్, మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఓకే అండి, ఓకే. చిన్నప్పుడు మాకు తింటాకే తిండి లేదు. మా ఫాదర్ చెప్పడానికి డాక్టర్, విలేజ్ కదా, విలేజ్లో ఆర్ఎంపీ డాక్టరు, మంచి డాక్టరు. అక్కడ ఆయన చెయ్యొత్తు మంచిదని గౌరవం ఉండేదండి డాక్టర్గా. కానీ ఈయన మగవాడు ఎక్కువ, అంటే మగవాడు అంటే తెలుసు కదా, లేనిపోయిన డబ్బులు కొంచడం అవి తెలియదు. అమ్మాయి కొంచెం పాపం ఉంటుంది అనే ఫీలింగ్లు ఈయన ఉంటే రెడ్డి గారు డాక్టర్ ఏం అడగరు కదా, మనం ఇవ్వకపోతే ఏమవుద్దని వాళ్ళు. ఇద్దరి మధ్యలో మా కుటుంబం నలిగిపోయింది. చదువుకోవడానికి బుక్స్ పలుకుంటానికి కూడా డబ్బులు ఆయన దగ్గర ఉండే కదా పాపం అండి. ఏదో ఉన్నకాడికి ఎవరిని ఇచ్చినాడో అన్నం వండుకోవటం, అదే మహాప్రసాదంగా తింటాం. మేము పిల్లలు ముగ్గురు అబ్బాయిలు అండి. ఆ విలేజ్లో జీవితం అంతా కూడా ఈ వైద్యానికి డబ్బులు ఇవ్వకపోవడం, ఈయన పేరు ఉండడం, మాకు తిండి లేకపోవడం. అలాగే వచ్చినప్పుడు అన్నం వండుకుంటే అది మహాప్రసాదం తినడం, లేకపోతే గంజిలో ఉప్పు కలుపుకుని అలాంటి జీవిత విధానంలో ఆ విలేజ్లో ఇంకా నేను ఏం చేసేవాడంటే, చెట్లలో నాకు పళ్ళు ఉంటాయి కదా, నేరేడు పళ్ళు, ఈత పళ్ళు, ఏవో పళ్ళు రకరకాలు దొరికి విలేజ్లో. అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదండి. విలేజ్ పక్కన అనేక వృక్షాలు ఉండేవి.
ఇంకా నిత్యం ఇంకా పోవటం, కడుపు నిండా చెట్టు మీద కూర్చొని తినటం, అదే నా జీవిత విధానం అండి. బాల్యం మొత్తం ఇంచుమించు చాలా కష్టాలు పడ్డానండి. అలాగే బట్టలు లేవు, తిండి లేదు, చదువుకోవటానికి బుక్స్ కొనే దిక్కు లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను బాగానే చదివేవాడిని అండి. సామాజిక వర్గంగా చూస్తే రెడ్డి రెడ్డి ఎందుకు మీకు రెడ్డి అంటేనే ఒక నలుగురికి అన్నం పెట్టేదని ప్రజలు చెప్పుకుంటారు, సహజంగా చూస్తూ ఉంటాం. సో మీరు ఎందుకు అంత దీనస్థితిలో ఉండాల్సి వచ్చింది? దీనస్థితిలో ఉండాలంటే అండి, కులం బట్టి ఆస్తులు వస్తాయి, కులం బట్టి చదువులు వస్తాయి, కులాలు బట్టి సంస్కారం వస్తుందని నేను అనుకున్నాను. నేను జీవితంలో మొత్తం అణువణువునే చూసినాడండి. మా ఫాదర్ దగ్గర ఇది లేదండి, గట్టిదనం లేదు. ఏదో వైద్యం చేసినప్పుడు నాకు ఇంత చేసి నేను తిమ్మని అడిగి దమ్ము లేదు ఆయన దగ్గర. దమ్ము కాదు కానీ మానవత్వం బాగా ఎక్కువ ఆయనకి. సెన్సిటివ్ మెంటాలిటీ అంటారు దాన్ని. వాళ్ళు ఆసరా చేసుకున్నారు ఆ విలేజ్లో. దానివల్ల మా నాన్నగారికి దేవుడనే పేరు ఉంది. ఇప్పటికి చనిపోయి 26 ఏళ్ళైనా ఇప్పటికి రెడ్డి గారు అంటే మంచి ఫేమస్. వాళ్ళ పిల్లలను మేము చెప్పుకుంటే కూడా మేము గర్వపడతాం. ఆ రోజున తినలేదేమో, తర్వాత కష్టపడ్డారు, డెవలప్ అయ్యామండి. అది తర్వాత వేరే విషయం. కాకపోతే చిన్ననాడు నేను పడ్డ బాధలే నా జీవితంలో నాకు పెద్ద బాలశిక్ష అండి. సమాజం ఎలా ఉంటుంది, సమాజంలో మనుషులు ఎలా ఉంటారు, డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా చెప్తారు, ఇవన్నీ కూడా అవగాహన వచ్చిన తర్వాత నేను అనేక కష్టాలు పడండి ఉన్నాను. కాబట్టి నాకు జీవితం చాలా బాగా అర్థమైందండి. ఓకే సార్, మీరు మీ జీవితంలో ఒక ప్రైవేటు ఒక చిన్న స్థాయి, ఒక తినడానికి తిండి లేని కూడా ఆ పరిస్థితి నుంచి అంచెలంచెలుగా చదువుకొని ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చి రావడం జరిగింది. ఆ స్టేజ్కి వచ్చిన క్రమంలో ఆ తర్వాత మళ్ళీ మీరు సినీ ఫీల్డ్లోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఎందుకు ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని సినిమాలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? సో ఆ జర్నీ ఎలా సాగింది ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను చదువుకోవడానికి అవకాశాలు లేవండి అప్పుడు. ఎందుకంటే నాకు బుక్స్ కొనడానికి, పలకలు కొనడానికి మనీ లేదు కదా. నడుచుకుంటా నేను 4 కిలోమీటర్స్ స్కూల్కి వెళ్ళి చాలా ఇంట్రెస్టెడ్ నాకు. అయినా సరే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పటికి మా నాన్నగారికి 50 రూపాయలు ఫీజు కట్టడానికి దారి లేదు. 50 రూపాయలు ఫీజు కట్టాలి. సెంటర్ నేను చదివిన అల్లంపురం అనే దాంట్లోనే సెంటర్ పడింది. అంత సెంటర్ పడినప్పుడు కూడా మా ఫాదర్ 50 రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితి అండి. అందుకే మా నాన్నగారిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నేను స్కూల్ మానేయటం జరిగింది. 10th డిస్కంటిన్యూతో పోయింది నాది. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు సినిమా పిచ్చి ఎక్కువ అండి. స్కూల్లో కూడా సినిమాలు అనేక చూశాను. హాజరు కూడా సరిపోలే. ఆ 50 రూపాయలు ఈయన కట్టలేదు, అక్కడికి హాజరు లేదు, నడుచుకుంటూ పోవడమే సినిమాకి. 60 పైసలే. సినిమా పిచ్చి ఎక్కువ ఉండేది కాబట్టి అండి అలాగ హాజరుపోయింది. అదే మూమెంట్లో ఆయన 50 రూపాయలు కట్టలేకపోయాడు. రెండు కలిసి వచ్చిన ఆనందపడిన రోజులయ్యి పరీక్షలు పోయినాయి. ఇంకెప్పుడు ఎక్కువ సినిమాలు చూడొచ్చని కోరుకుండేది అనమాట. అందుకని అలాగ పోయింది. అలా పోయింది కాబట్టి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను కాబట్టి అండి. ఆ కష్టాల నుంచి నేను సినిమా యాక్టింగ్ కావాలనుకున్నాను కాబట్టి. ఎందుకంటే ఒక మనిషి పుట్టి పక్కది కూడా తెలియనోడు చచ్చిపోయినోడు చాలా మంది ఉన్నారు. మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ మన మనుషులమే కదా. ఇప్పుడు ప్రపంచంలో 800 చిల్లర కోట్ల జనాభా ఉన్నాం. 196 దేశాలకి ప్రేక్షకులకి అందరికీ కూడా 85 లక్షల న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా దానికి మీరు అడిగిన దానికి సినీ నటుడు అయితే ప్రజలందరికీ గుర్తింపులో రావడానికి ఒక ఆర్టిస్ట్కే ఆ గుర్తింపు ఉందండి. ప్రపంచ లెవెల్ ఏ పెట్టుబడి లేకుండా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకునేది ఒక ఆర్టిస్ట్ మాత్రమే. ఈరోజు కోట్లు సంపాదించిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. అది మరి నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, సావిత్రి, వాణిశ్రీ ఇప్పటికే టకటగా నోరులంటే తిరిగేస్తుంది మనకి. ఆ నోరులో పేరు తినేప్పుడు రూపం కూడా మనకి మనలోకి వచ్చేస్తుందంటే అర్థం ఏంటి? నటుడికి గొప్ప నీరాజాలు పడతారు ప్రజలు, గొప్ప గుర్తింపు ఉంటుంది. పుట్టి చచ్చిపోయిన తెర మీద కనిపించి చనిపోయిన 100 ఏళ్ళ కన్నా మళ్ళీ తెర మీద కనిపించి ఒక యోగ్యత ఎవరికి ఉందంటే ఒక నటుడికి మాత్రమే ఉంది. అందుకని నాకు కూడా చిన్నప్పటి నుంచి నేను పేదరికం అనిపించాను కాబట్టి అనేక మంది పేదలను ఆదుకోవాలి అనే ఒక మంచి సంకల్పంతో నా జీవితం పెరుగుదల జరిగింది. కాబట్టి మంచి మార్గాల్లో డబ్బులు సంపాదించాలి, నీతి మార్గంలో సంపాదించి భూమి మీద ఉన్న అందరికీ నేను సాయం చేయకపోయినా ఎక్కువ మందికి నేను సాయం చేయాలి. బట్ట, అన్నం, కష్టాలు పేదవాళ్ళకి ఇవ్వాలి. నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ అవమానాలు పడకూడదు అందరూ.
చెయ్యాలనే ఆ సంకల్పంతో అండి నేను రోజుకి 18 గంటలు పనిచేశాను సార్. నాకు పని ఇష్టం. కష్టాలు చూస్తే చాలామంది భయపడతారు. నేను కష్టాలు ఇష్టపడతాను. కష్టంలోనే నాకు సరదా ఉంటుందండి. ఇప్పుడు బెవర్సకు కూర్చున్నప్పుడు ఈ జీవితం చాలా బేకారంగా ఉంటుంది. అదే కష్టంలోకి వెళ్ళినప్పుడు ఆ టైం చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మనకి ధనం వస్తుంది, మన ఎదకనే సాయం పడవచ్చు అనేది నా విశ్వాసంతో సినీ ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. సో ఆ సినీ ఫీల్డ్లో వెళ్ళారు సరే, అక్కడ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి సినీ మామూలు వ్యక్తులు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో రాణించవచ్చా? మీరు ఇంతవరకు ఎటువంటి సినిమాలు యాక్ట్ చేశారు? మీ అనుభవం ఏంటి? నేను ఫస్ట్లో మా అమ్మాయి పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత మా అమ్మాయికి 11వ నెల. ఆ టైంలో ఏంటంటే మద్రాసు నుంచి నాకు ఒక లెటర్ వచ్చిందండి. ఆ లెటర్ వచ్చుకుంటే నాకు అవకాశం వస్తుందని మద్రాసు నాకు అమాయకం. అప్పుడు నాకు 20 సంవత్సరాలు ఎంత ఉంటుందండి. అప్పుడు పెద్ద అమ్మాయి 11 నెలలు. ఏం అదృష్టం దేవుడు ఇచ్చాడు, మన కోరిక అదే కదా అని చెప్పి ఇంట్లో అందరికి చెప్పండి. కొన్ని బట్టలు అట్టుకుని మద్రాసు వెళ్ళిపోతుంది. కళ నెరవేరిపోతుందని సంతోషపడి నేను మద్రాసు వెళ్ళడం జరిగింది. అప్పుడు సీరియల్స్ అవి లేవండి, ఓన్లీ సినిమాలే అన్ని భాషల్లోనూ. 1983 అనుకుంటాండి. 83, 84, 85 అనుకుంటాండి. మా అమ్మాయికి అప్పుడు నాకు 84 ఫిబ్రవరి 8 పెళ్ళి అయిందండి. మా అమ్మాయి పుట్టిన తర్వాత అంటే 85 ఆ టైంలో నాకు వచ్చిందండి. పిల్లలు పుట్టిన వేళ విశేషం బాగుంది. నా లైఫ్ ఇప్పటివరకు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నా. ఒక సినిమా అవకాశం రావడం అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప అనమాట అండి. ఆ గొప్ప రోజుల్లో నేను మద్రాసు అమాయకత్వం ట్రైన్ వెళ్తూ మద్రాసు ఎక్కడ తెలియని రోజులు, అంతా లోకంలో తిరిగిన నాలెడ్జ్ లేదండి. అప్పుడు వెళ్ళటం వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేశారండి. నా అందం చూసి అది కాదు ఇచ్చింది, అది ఫేక్ అంటే నన్ను మోసం చేసి డబ్బులు తీసుకోవాలని అన్న ఉద్దేశంతో వాళ్ళు పిలిచారండి. నా దగ్గర ఠికానా లేదని తెలుసుకుని మోసం చేయడానికి ప్రయత్నం కుదరలేదు. ఇంకా అక్కడ నేను మద్రాసులో ఉండి నేను సినీ ఫీల్డ్లో తిరగాలంటే మనీ కావాలండి. అంత అనుభవం కూడా లేదు, డబ్బులు లేవు. అప్పుడు సినీ ఫీల్డ్ ఏంటంటే ఎక్కువ ఎప్పుడు లేక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నారు రకరకాలు కదా, లిమిటెడ్ ఆర్టిస్టులు, లిమిటెడ్ మూవీస్ ఉండాలంటే అయ్యో పాప కూడా అవకాశం తక్కువనే కదా సార్. తెలుగు వారికి ఉన్నాయి కానీ అండి ఎన్నో కష్టాలు. ఆ కష్టాలు నేను పడలేను. ఎందుకంటే ఇక్కడ కుటుంబం ఉంది కదా, కొత్తగా పెళ్ళయింది, 11 నెలల అమ్మాయి. కుటుంబం బాధ్యత అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదండి. బాధ్యత అంటే ఇష్టం, కుటుంబాన్ని కాదండి. ఏదైనా మన నమ్మకం వచ్చిన వాళ్ళకి నమ్మకంగా మనం పనిచేయాలనే ఒక మంచి సంకల్పం ఉన్నది. నాకు ఇష్టమైన సినీ ఫీల్డ్ కూడా వదిలి నేను మళ్ళీ తిరిగి వచ్చి నా కుటుంబాన్ని 3 పూలు 6 కాయలు అంత ఎత్తుకి తీసుకెళ్ళాను. పిల్లల్ని బాగా చదివించాను, మంచి సంబంధాలు చేశానండి. నేను ఆస్తులు సంపాదించా, భూములు సంపాదించా. ఇప్పుడున్న ఈ బిల్డింగ్ అంతా మిర్యాలగూడలో ఇది అంటే ఆంధ్ర లెక్కలో 7.5 సెంట్లు, తెలంగాణ లెక్కలో 3 గుంటలు అండి. మీరు చూశారు కదా మా ఇల్లు ఎంత ఉందో, ఒక సినీ స్టూడియోలా ఉంటుంది, ఆహ్లాదకరంగా. ఇవన్నీ కట్టానండి. పిల్లలు బాగా చదివించాను, కుటుంబాన్ని ఒక లెవెల్ తీసుకెళ్ళి తర్వాత నేను సినిమాలు నా కోరికున్నది. ఆ కోరికని నేను 2009 నుంచి వరకు ఈ బాధ్యతలన్నీ అంటే 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు బాధ్యతలు అక్కడికైనా ఇంకో 3 అమ్మాయిలు ఉంది అప్పుడు నేను డిసిప్లిన్ క్యాండిడేట్ని. ఎందుకంటే జీవితం మొత్తం కష్టాలు చూశాను కాబట్టి రూపాయి విలువ నాకు తెలుసు. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, సంఘంలో మనిషి ఎలా బతకాలి, మానవుడి ఉత్తమ జన్మ ఉంది. ఆ జన్మ తగ్గట్టుగానే మనం మెయింటెనెన్స్ జరగాలి. అందుకే పూజ పురస్కారం, బొట్టు, శుభ్రత, నీతి నిజాయితీ, ఎదురువాళ్ళకి సాయపడటం, ఒక గీత దాటి వెళ్ళకపోవటం, వ్యసనాలకి దూరంగా ఉండటం, కుటుంబ నేపథ్యం, ఈ పద్ధతి. అందుకే ఇప్పుడు సినీ జీవితంలో మీరు ఇప్పుడు చాలా మంది మనకు సీనియర్ నటులు ఉన్నారు. ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, వెంకటేష్, నాగార్జున, ఇట్లా అగ్ర కథానాయకులతో ఇప్పుడు కలిసిన సందర్భాలు ఉన్నాయా? సో వారు కలిసినప్పుడు ఎటువంటి మీ అభిప్రాయాలు పంచుకునేవారు? అవకాశాల పట్ల ఏమన్నా మీరు లీడర్ అడ్మినిస్ట్రేటర్ కూడా పనిచేశారని చెప్తున్నారు. సో ఎటువంటి అవకాశాల మీద వారి కలిసిన సందర్భంలో ఎటువంటి డిస్కషన్ జరిగింది? వారి నుండి మీకు వచ్చిన ఒక మంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకంటే అండి సినీ ఫీల్డ్ దూరంగా చూసినప్పుడు రంగురంగులుగా ఆకర్షణీయంగా ఉంటుందండి. దూరపు కొండలు నునుపుగా ఉంటాయి, దగ్గరికి వెళ్తే గరుకులు ఉంటాయి. నేను దూరం చూసినప్పుడు సినీ ఫీల్డ్ ఎంతో అందంగా, వాళ్ళు చాలా అందగాళ్ళు, చాలా అదృష్టవంతులు. ఆ సినీ ఫీల్డ్లో వెళ్తే కార్ల మీద ఏసీలోను మంచి డబ్బు సంపాదించుకోవచ్చు అనే